మనిషి జీవితంలో అత్యంత కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది ఎదుటి వారిని గెలవడం కాదు, తన మనసును గెలుచుకోవడం. మనసులో పడే కోపం, మనల్ని కాల్చే ద్వేషం, మనసును భారంగా మార్చే కక్ష, ఇవన్నీ మనల్ని లోపల నుంచే నశింపజేస్తాయి. కానీ ఈ అన్నిటినీ కరిగించే ఒక దివ్యమైన శక్తి ఉంది, అదే క్షమించడం. క్షమించడం బలహీనత కాదు, అది ఒక మహత్తరమైన ధైర్యం, ఒక ఆధ్యాత్మిక శక్తి, ఒక దైవ గుణం. ఈరోజు మనసు తేలికపరిచే, జీవితాన్ని మారుస్తున్న ఆ గొప్ప గుణం గురించి ఒక అద్భుతమైన సందేశాన్ని తెలుసుకుందాం. ఒక నగరంలో రాహుల్ మరియు విహాన్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి కలిసి చదివారు, కలిసి పెరిగారు. వాళ్ళ స్నేహం చూసి అందరూ ఇద్దరు ఒక్క మనసు అనేవారు. కానీ ఒకరోజు చిన్న విషయం పెద్ద సమస్యగా మారింది. ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ విషయంలో విహాన్ రాహుల్ మీద తప్పు మోపాడు. అందరి ముందు అవమానం అనిపించింది. రాహుల్ నన్నే ఎందుకు ఇలా చేసావని అడిగాడు. విహాన్ కూడా కోపంతోనే నువ్వే తప్పు చేసావని గట్టిగా అన్నాడు. ఆ మాటలు రాహుల్ హృదయాన్ని గాయపరిచాయి. ఆ రోజు నుంచి వాళ్ళ స్నేహం నిశ్శబ్దంగా ముగిసిపోయింది. రోజులు గడిచాయి, కానీ రాహుల్ మనసులో కోపం మాత్రం తగ్గనే లేదు. అతన్ని ఎందుకు క్షమించాలి? ఇలా ఆలోచిస్తూ రాత్రులు నిద్ర కూడా పట్టేవి కాదు. విహాన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతనికి లోపల పశ్చాత్తాపం, కానీ అహంకారం ఎక్కువ. ఒకరోజు రాహుల్ ఒక పెద్ద మనిషిని కలిశాడు. తన బాధ మొత్తం చెప్పేశాడు. ఆ తాతయ్య ప్రశాంతంగా నవ్వుతూ అడిగాడు, నువ్వు ఇంకా అతనిపై కోపంగా ఉన్నావా? అవును అన్నాడు రాహుల్. తాతయ్య ఇలా చెప్పాడు, అయితే నువ్వు అతన్ని కాదు, నీ మనసునే శిక్షిస్తున్నావు. రాహుల్ ఆశ్చర్యపోయాడు. తాతయ్య ఒక ఉదాహరణ ఇచ్చాడు. నీ చేతిలో ఒక వేడి బొగ్గు పట్టుకొని ఎవరికైనా విసరాలని అనుకుంటే ముందుగా కాలిపోయేది నీ చెయ్యే కదా, అదే కోపం, అదే కక్ష అని అన్నాడు. ఆ మాటలు రాహుల్ హృదయాన్ని గట్టిగా తాకాయి. కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత రాహుల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. విహాన్ దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా అన్నాడు, నీవు చేసింది నన్ను చాలా బాధ పెట్టింది, కానీ నేను నిన్ను క్షమించాను. విహాన్ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయాడు. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నన్ను క్షమించురా, నేను తప్పు చేశాను అని చెప్పాడు. ఆ రోజు వాళ్ళ స్నేహం మళ్ళీ మొదలైంది, కానీ ఈసారి ఇంకా బలంగా, ఇంకా నిజంగా. రాహుల్ ముఖంలో ఒక ప్రశాంతత కనిపించింది, ఎందుకంటే అతను కేవలం ఒక మనిషిని క్షమించలేదు, తన మనసుని కూడా విముక్తి చేశాడు. క్షమించడం అంటే ఎదుటి వారిని గెలవడం కాదు, మనలోని కోపాన్ని గెలవడం. క్షమించండి, మనసు తేలికవుతుంది, జీవితం అందంగా మారుతుంది. ఆధ్యాత్మిక సాధనలో ఒక క్షమాగుణానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. మన హృదయం తేలికగా మారిపోయి నిజమైన ఆనందాన్ని అనుభవించాలి అంటే క్షమ అనే గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. చాలా మంది క్షమను బలహీనంగా భావిస్తారు, కానీ అది అసలు నిజం కాదు. క్షమించడం అంటే బలహీనత కాదు, అది అత్యున్నతమైన ధైర్యం. ఎదుటివారు మనల్ని అవమానించినప్పుడు మన హృదయం కార్చిచ్చులా మండుతుంది. ఆ బాధ మనసు లోపల నుంచి దహించేస్తుంది. అలాంటి సమయంలో వెంటనే స్పందించడం సులభం, కానీ ఆగి మనసును కట్టడి చేసుకోవడం అదే నిజమైన శక్తి. ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి క్షమించడం చాలా కష్టమే. అందుకే అంటారు, క్షమించడానికి చాలా ధైర్యం కావాలి అని. ఎవరు క్షమించగలరో వాళ్ళ హృదయం దైవానికి ప్రీతి పాత్రమవుతుంది. దైవం కూడా అలాంటి హృదయంలోనే నివసిస్తాడని పండితులు చెప్తారు. ఒక క్షమాగుణం ఒక అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. మనలో ఉన్న ద్వేషం, అసూయ క్రమంగా కరిగిపోతాయి. వాటి స్థానంలో ప్రేమ అనే ఒక చిన్న విత్తనం మొదలవుతుంది. ఆ ప్రేమ ఒక రోజు చల్లని నీడనిచ్చే వృక్షంగా మారుతుంది. అప్పుడు మన హృదయం శాంతితో నిండిపోతుంది. మనకు బాధ కలిగించిన వాళ్ళపై కోపం రావడం సహజం, కానీ ఆ కోపాన్ని పెంచుకుంటూ పోతే మన హృదయం భారంగా మారుతుంది. అందుకే ఆ చెడు భావాలను మొగ్గలో తుంచేయాలి. భగవంతుడు కూడా చెప్తున్నాడు, క్షమించగలిగే హృదయం ఉన్నవాడు తనకు అత్యంత ప్రీతి పాత్రుడు అని. ధ్యానం, జ్ఞానం, భక్తి, ఈ సద్గుణాలన్నీ క్షమాగుణం వల్ల మరింత పెరుగుతాయి. ఎవరైనా క్షమించలేకపోతే ఆ భారాన్ని మనమే మోస్తుంటాం. అది తగ్గించుకోవాలంటే ఒకే ఒక మార్గం, క్షమించడం. ఇతరులను మాత్రమే కాదు, మన తప్పులను కూడా మనమే క్షమించుకోవాలి. మనము ఇతరుల తప్పులను క్షమించినప్పుడు మన హృదయం మల్లె పువ్వుల స్వచ్ఛంగా మారుతుంది. మనసులో ప్రేమ పరిమళిస్తుంది.
జీవితంలో నిజమైన శాంతి కావాలంటే ఎవరినైనా గెలవాల్సిన అవసరం లేదు. మన కోపాన్ని, మన ద్వేషాన్ని మనమే గెలవాలి. క్షమించండి, మనసును తేలిక చేయండి, ప్రేమతో జీవించండి. అప్పుడు జీవితం నిజంగా అందంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి.